ఏయ్ ఆగు. ఎక్కడికే? ఎక్కడికి వాడిని ఎత్తుకుని బయలుదేరాం? అదేంటి బావా, వీడు నా కొడుకు కదా, నేను ఎత్తుకోకూడదా? ఎప్పుడన్నా ప్రేమగా ఎత్తుకున్నావా? కొత్తగా నా నీ అంటున్నావు. బావా, ఈరోజు కోర్టు వాయిదా ఉంది. దానికి వాడిని ఎత్తుకోవడానికి ఏంటే సంబంధం? ఇవాల్టితో అది తెగిపోతుందని ఆఖరిసారిగా ఎత్తుకున్నావా? లేదు, అలా జరగకూడదని, కోర్టులో నాకు అన్యాయం జరగకూడదని, వీడు నువ్వు నాకు దూరం కాకూడదని భగవంతుణ్ణి వేడుకోవడానికి గుడికి వెళ్తున్నాను. ఆ భగవంతుడికి నా మొర వినిపిస్తే కరుణించి నా కాపురం నిలబెడతాడని. నీ మొర భగవంతుడు విని కరిగిపోడని పసిపిల్లాన్ని అడ్డం పెట్టుకొని దేవుడి మనసు కరిగిద్దామనా? చూడు, దేవుడు నీ మొర విన్నా, నీ ప్రార్థన మన్నించినా నేను కరగను, కరుణించను. వినను, వినిపించుకోను, క్షమించను, కలిసి కాపురం అస్సలు చేయను. ఇంతకాలం ఎన్నో చేసావు, వదిలేశా. కానీ రాత్రి నా గుణాన్ని హత్య చేశావు. క్యారెక్టర్ని అసాసినేట్ చేశాక నో కాంప్రమైజ్. నీ దొంగ వేషాలు నాకు తెలుసు. వీడిని దేవుడు వంక చెప్పి ఎత్తుకుని వెళ్ళి వీడి మీద నాకున్న ప్రేమను అడ్డం పెట్టి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసి కేసు విత్డ్రా చేసుకునేలా ప్లాన్ చేశావా? ఏయ్, నీ ప్లాన్ పారదు. ఇటు ఇవ్వవే వాణ్ణి, ఇవ్వు, ఇవ్వవే. లేదు బావా, నాకు అలాంటి దురుద్దేశమే లేదు. దుర్మార్గురాలు, నీకు ఆ ఉద్దేశాలు లేవు అంటే నమ్మేంత పిచ్చివాణ్ణి కాను నేను. వీడిని ఎత్తుకొని నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు సాకేత్ దాన్నలా అనుమానిస్తావు? నమ్మక ద్రోహి కాబట్టి. దేవుడి పైన అబద్ధం ఆడుతుందా? దాని ఆరాటం నీకు అర్థం కావట్లేదా? ఆరాటమా? దీనికా? అంతా దొంగ నాటకం. సాకేత్, పిల్లాన్ని దానికివరా. గుడికి వెళతాను అంటుంటే అలా పిల్లాన్ని లాక్కోవటం తప్పురా. తప్పుడు దాని చేతికిచ్చి గుడికి పంపటమే తప్పు. సాకేత్, అది గుడికే బయలుదేరిందని నేను నమ్ముతున్నాను. ఇవ్వో. వీడిని ఒంటరిగా దాని చేతికిచ్చి పంపలేను. అయితే నువ్వు జంటగా వెళ్ళు. చస్తే వెళ్ళను. పిచ్చి మాటలు మాట్లాడకరా. నేను ఇవ్వను కాక ఇవ్వను. పోనీ ఇంకొకరు ఎవరైనా తోడు వెళితే ఇస్తావా? వెళ్లే వాళ్లను బట్టి ఆలోచిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.